Hey guys, welcome back. Nishant here. Join me in. Oh, sorry. Intro and ఇక్కడ సంబంధం లేకుండా ఇక్కడ ఇస్తున్నాను అనుకుంటారా రివర్స్. Hey guys, this is Nishant here. Welcome back. So finally, travel video is coming out. సో ఇక్కడ ఇవ్వాల్సిన ఇంట్రో నేను అక్కడ ఇచ్చేసిన. ఆ ఇంట్రో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ గోవాలో ఉన్నాను నేను ఇప్పుడు. సో వై గోవా అంటే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గోవా ఒకటే స్టేట్ వేర్ అసలు ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు, కోవిడ్ రెస్ట్రిక్షన్స్. సో ఇంకా నాకు దట్స్ లైక్ అ బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో దట్స్ వై ఐ చూస్ గోవా. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు టైం అరౌండ్ 3 o'clock అవుతుంది. సో ఇప్పుడు నేను బస్సు తీసుకుంటున్నా. యా, అట్లా చూడకండి. అడ్వెంచర్ 390 కొని బస్సు పోవడం ఏంది అని అనుకోవచ్చు. సేమ్ ఫీలింగ్ నాకు కూడా అట్లనే ఉంది. హార్స్లీ హిల్స్కి కార్లో పోయినా, అగైన్ ఇప్పుడు గోవాకి బస్సులో పోతున్నా. వై ద రీజన్ బీయింగ్ 2 reasons ఉన్నాయి దీనికి. ఫస్ట్ థింగ్ వచ్చి టైం కన్స్ట్రెంట్. నా బిజినెస్ జనరల్గా వీకెండ్లో బిజీగా ఉంటుంది, సాటర్డేస్ అండ్ సండేస్. సో నాకు సాటర్డేస్ అండ్ సండేస్ నేను ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. సో ఈరోజు మండే అండ్ అగైన్ సాటర్డే వరకు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసేయాలి. సో 5 days స్పాన్లో నేను బైక్ పైన గోవా పోలేను. బికాస్ మీ అందరికి తెలిసిందే, హైదరాబాద్ టు గోవా డైరెక్ట్ 4-lane రోడ్ అయితే లేదు, అన్నీ సింగిల్ రోడ్సే. సో నేను యూజువల్గా 100 కన్నా ఎక్కువ స్పీడ్లో పోను బైక్ పైన. సో ఆ స్పీడ్లో పోతే మాత్రం గోవాకి 1 day కాదు 1.5 day పడుతుంది బైక్ పైన గోవా పోవాలంటే. సో అందుకే నాకు టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి ఇంకా బస్ తీసుకుంటున్నా. బస్ అయితే ఇప్పుడు ఈవినింగ్ ఎక్కేస్తే రేపు మార్నింగ్ వరకు వాడు పంజిమ్లో దింపేస్తాడు గోవాలో. సో యా, టైం కన్స్టెంట్ ఒక రీజన్. అండ్ సెకండ్ కన్స్టెంట్ వచ్చి మనీ, ఆబ్వియస్లీ. బికాజ్ ఈ వైరస్ చైనాలో బయో వెపనా లేకపోతే న్యాచురల్గా క్రియేట్ అయిందా, సరే అదంతా కాంట్రవర్షియల్ టాపిక్. అదంతా వదిలేస్తే వాడు ఎక్కడనో ఏదో క్రియేట్ అయితే ఇక్కడ నా లైఫ్ ఎఫెక్ట్ అయింది. కోవిడ్ వచ్చి చాలా అంటే చాలా గట్టిగా ఎఫెక్ట్ అయింది నా బిజినెస్. ఇప్పుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా వర్క్ బర్డెన్ అవుతుంది అండ్ వీఆర్ ఫైటింగ్ యాక్చువల్లీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మనీ కన్స్టెంట్, ఫస్ట్ టైం కన్స్టెంట్ అండ్ సెకండ్ మనీ కన్స్టెంట్. సో అందుకే ఇంకా క్విక్ బైట్ లాగా ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసేద్దామని చెప్పి బైక్ తీస్తలేను. ఇక నాకు కూడా కొంచెం గలీజ్గా అనిపిస్తుంది బైక్ కొని ఉత్తా వండబెట్టేస్తున్నా, జస్ట్ ఊటీకి పోయొచ్చిన అంతే దానిపైన. యా, అది పరిస్థితి. సో లెట్స్ గెట్ గోయింగ్. అండ్ ఆల్రెడీ నేను లగేజ్ ప్యాక్ చేసేసిన నేను. దిస్ ఈజ్ ఆల్ మై లగేజ్. ఇంత పెద్ద లగేజ్ ఎందుకు 3-4 days కానీ అనుకోవచ్చు. బికాజ్ నేను ఏంటంటే బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ కూడా క్యారీ చేస్తున్నా. ద రీజన్ మీకు తెలిసిందే కదా, కోవిడ్ సిచ్యువేషన్. ఆ స్టేస్ ఎంత మంచిగా తీసుకున్నా కానీ చిన్న డౌట్ ఉంటుంది, లైక్ ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్. అందుకే నేను బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ క్యారీ చేస్తున్నా. కొంచెం లగేజ్ పెరిగింది. అండ్ ఈ బ్యాగ్ అంటారా, ఇక వ్లాగర్స్ తప్పదు ఇదంతా. ఆల్ ద శానిటైజేషన్ ప్రోడక్ట్స్ అండ్ ఇంకా వ్లాగింగ్ సెటప్ యాక్సెసరీస్, నా ల్యాప్టాప్, మ్యాక్బుక్ ఎయిర్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో 2 bags అండ్ వన్ మోర్ థింగ్, దిస్ థింగ్, హెల్మెట్. ఆడికి పోయి బైక్ రెంట్ తీసుకుంటా కదా, యా సిగ్గుండాలి కొంచెం. బైక్ కొని ఆడికి పోయి బైక్ రెంట్ తీసుకోనికి ఈసారికి అట్లా అడ్జస్ట్ అయిపోండి. నేను కూడా అడ్జస్ట్ అవుతున్నా. సో హెల్మెట్ తీసుకెళ్తున్నా బికాజ్ అక్కడ ఇస్తారు బైక్ రెంటల్ తీసుకుంటే, బట్ అది ఎవడేసుకున్నాడో, వాడు దగ్గిండో తుమ్మిండో ఆ హెల్మెట్లో తెలియదు కదా. సో ఇట్స్ బెటర్ టు క్యారీ హెల్మెట్ అని చెప్పి హెల్మెట్ కూడా తీసుకెళ్తున్నా. సో యా, చలో లెట్స్ గెట్ గోయింగ్. నాకు ఇప్పటికే లేట్ అయింది. క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో నాంపల్లి వెళ్ళాలి. నాంపల్లికి బస్సు వస్తుందంట. సో యా, క్యాచ్ యు గైస్. గోవా పోదాం వస్తావా? గోవా పోదాం వస్తావా?
యాక్చువల్లీ అసలు దీనిపైన వెళ్ళాలి, బట్ ఏం చేస్తాం, టైం అట్లా నడుస్తుంది. చలో నెక్స్ట్ టైం బడీ, ఐ ప్రామిస్ యూ, నెక్స్ట్ టైం వీఆర్ గోయింగ్ ఆన్ అ హ్యూజ్ రైడ్. నెక్స్ట్ టైం బైక్ పైన ఓపెన్ చెప్పు తీసుకొని కొట్టండి. జస్ట్ నౌ గాట్ ఇన్ టు ద పికప్ బస్ అండ్ ఇప్పుడు మెయిన్ బస్సులు ఎప్పుడు ఎక్కువ నాకు కూడా తెలియదు. సో అడిగి పోయినాక కలిసి. సో జస్ట్ నౌ గాట్ ఇన్ టు ద స్లీపర్ బస్ అండ్ దిస్ ఈజ్ మై బర్త్. స్లీపర్ క్లాస్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్గా ఎట్లుంటుందో అనుకున్నా, కొంచెం స్కెప్టికల్ ఉండే కంఫర్ట్ ఉంటుందా లేదా అని, బట్ ఇట్స్ వెరీ నైస్. లుక్ ఎట్ ఇట్. హాయిగా కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు, తర్వాత మంచిగా న్యాప్ వేయవచ్చు. రాత్రి షూట్ చేయడానికి ఏముండదు పెద్దగా. సో డైరెక్ట్లీ ఐల్ సీ యూ ఇన్ ద గోవా. సో ఫైనల్లీ గోవాకి సమ్వేర్ అరౌండ్ 9 o'clockకి రీచ్ అయినా, మపూసా గోవా. సో ఎనీవన్ మీరు ఎవరైనా బస్సులో వచ్చేది ఉంటే డ్రాపింగ్ పాయింట్ మపూసా పెట్టుకోండి, సో దట్ అంజునా, కలాన్గూట్ అండ్ బాగా విల్ బీ క్లోజర్ టు మపూసా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం బస్ స్టాప్లో దిగినాక మన బీచ్ దగ్గర రావడానికి ట్యాక్సీస్ మొత్తం లూట్ చేసి పడేస్తారు. సో దానికి ఆల్టర్నేటివ్ వచ్చి గోవా మైల్స్. ఓకే, గోవా మైల్స్, మీరు స్క్రీన్ పైన నేమ్ పెడతా. సో గోవా మైల్స్ యాప్ యూజ్ చేసి యాప్ బుక్ చేసుకోండి, బికాజ్ ఊబర్ అండ్ ఓలా మాత్రం గోవాలో అవైలబుల్ ఉండదు. సో నేను హోటల్లో చెక్ ఇన్ చేసిన, వెరోనికా గెస్ట్ హౌస్ అని, కలాన్గూట్కి దగ్గర. యాక్చువల్లీ అంజునా నియర్ బై చూసినా కానీ అంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే రాలేదు. సో కలాన్గూట్ దగ్గరనే తీసుకున్నా. ఇప్పుడు ఒక బైక్ రెంట్ తీసుకొని విల్ స్టార్ట్. ఓకే, 11 o'clockకి చెక్ ఇన్ అయినా అండ్ ఏదో చిన్న న్యాప్ వేద్దామని చెప్పి పండుకొని ఇట్లా ఘోరంగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా నేను. సో ఇప్పుడు నా బ్యాక్ టు మోటో వ్లాగింగ్ మోడ్. ఇప్పుడు ఫోర్ట్ అగోడాకి వెళ్తున్నా. ఇట్స్ నాట్ బికాజ్ నేను ఇదివరకు చూడలేదని కాదు, నేను చూసిన, బట్ మీకు చూపించడానికి. చలో, నేను అవెంజర్ బైక్ హైర్ చేసుకున్నా, పర్ డే 400. సో 3 daysకి తీసుకున్నా. అండ్ చూద్దాం, ఆ బైక్ కండిషన్ అయితే చూడడానికి మంచిగా ఉంది, కానీ ఎప్పుడన్నా పని పెడితే చెప్పలేం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జర నా ముఖం చూసి బెదరకండి. సన్ స్క్రీన్ లోషన్ పెట్టిన, చాలా ఎక్కువ పెట్టేసిన. మనకి ఇట్లాంటి అలవాటు లేదు, ఎక్కువ పెట్టేసిన. తెల్లగా ఉంది మొత్తం, సున్నం కొట్టినట్టు. సో దిస్ ఈజ్ ద బైక్, అవెంజర్ 3220. చలో బ్యాక్ టు మోటో వ్లాగింగ్ మోడ్. దిస్ ఈజ్ ద కీ. కీ ఏడుంది? ఓకే, ఈ అవెంజర్ మనకు అలవాట్లేదు. ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓ గాడ్, ద బ్రేక్ పెడల్ చాలా పైకి ఉంది. ఓకే, స్పీడోమీటర్ పనిచేస్తలేదు. ఆబ్వియస్లీ దట్స్ ఎక్స్పెక్టెడ్. గోవా ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు బైక్. 2011లో వచ్చిన అండ్ 2012లో కూడా వచ్చిన, బట్ అప్పుడు గోవా వేరు, ఇప్పుడు గోవా వేరు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్తో అసలు కళ లేదు అసలు చెప్పాలంటే. ఓకే, ఇది అందరికి తెలుసు కదా, కలాన్గూట్ సర్కిల్. ఇది నుంచి అగోడా ఫోర్ట్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. అప్పుడెప్పుడో వచ్చినా నేను, సగమే గుర్తుంది. ఓకే, చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది గోవాకి వచ్చి ఉంటారు, బికాస్ గోవా ఇస్ లైక్ డ్రీమ్ డెస్టినేషన్, ఫస్ట్ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో చాలామంది వచ్చే ఉంటారు. నేను దీని గురించి పెద్ద చెప్పేది ఏం లేదు. ఓకే, తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనం పోయే ప్లేస్ పేరు అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు కట్టిరనమాట
టు డిఫెండ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ డచ్ అండ్ మరాఠాస్. ఇది ఏంటంటే జస్ట్ లైక్ షిప్పింగ్ యార్డ్. దానికి అప్పర్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ ఉంటుంది ఫోర్ట్లో. సముద్రంకి దగ్గర ఒకటి షిప్స్ పార్క్ చేయడానికి, అండ్ పైన ఒకటి. పైనుంచి క్యానన్స్తోని డిఫెండ్ చేస్తుండే, లైక్ ఎనిమీస్ ఎవరన్నా అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ చేయడానికి పైన క్యానన్స్ ఉంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే పైన వాటర్ ట్యాంక్ ఉంటుండే, చాలా పెద్ద వాటర్ ట్యాంక్. అప్పట్లో ఇయర్స్ టుగెదర్ పడుతుండే కదా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ సీ లింక్లో. సో వాటర్ ఉండకపోతుండే, ఆ షిప్లో ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు. సో వాళ్ళకి వాటర్ సప్లై కోసం అగోడా ఫోర్ట్లో పైన ఫోర్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాటర్ ట్యాంక్, వాటర్ స్టోరేజ్ అనమాట. కింద వచ్చి వేరే షిప్ డాక్ యార్డ్ అంటారు కదా అది. సో అది అగోడా ఫోర్ట్. అండ్ అందులో ఉన్న లైట్ హౌస్, అగోడా ఫోర్ట్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 17th centuryలో కట్టిర్రు. అండ్ అందులో ఉన్న లైట్ హౌస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్ ఇట్స్ టైమ్. 18th centuryలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అనమాట. ఇంకా నేను పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయినా, మళ్ళీ అయిపోతే పరిశాన్. ఇదే కొట్టేయాలి ఇప్పుడు. గోవాలో జనరల్గా పెట్రోల్ హైదరాబాద్ కన్నా చాలా తక్కువ ఉంటుంది, బట్ వీడు 100 రూపాయలు తీసుకున్నాడు. ఏం చేస్తాం, మన అవసరం మన డిమాండ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అగోడా ఫోర్ట్ 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ 4:40 అవుతున్నట్టు ఉంది, సమ్వేర్ అరౌండ్ 4:40. చూడాలి, క్లోజ్ అంటే మాత్రం మళ్ళీ వెనకకి రావాల్సిందే. అండ్ లుక్ ఎట్ దిస్, ద హ్యారియర్ మ్యాన్, ద డార్క్ ఎడిషన్. ఇట్స్ అ బీస్ట్. ఐ జస్ట్ లవ్ దట్ కార్. అది మన మాట తెలుగులో చెప్పాలంటే ఆ డార్క్ ఎడిషన్ హ్యారియర్ ఇట్లా ఎదురుంగి వస్తుంటే ఒక సదర్దున్న ఫోటో వస్తున్నట్టు అనిపిస్తుంది. సీరియస్లీ ఐ జస్ట్ లవ్ దట్ కార్ మ్యాన్. టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ ఎస్పెషల్లీ. వావ్. అండ్ ఇంకోటి, గోవా రోడ్స్ నేను ఇంత ఖాళీగా అయితే చూడలేకపోయి, ఎప్పుడు చూడలేదు. దిస్ ఈస్ ద 3rd time ఐమ్ కమింగ్ టు గోవా. అండ్ ఈసారి మాత్రం చాలా గ్యాప్ తర్వాత వచ్చిన, ఆల్మోస్ట్ 8 years గ్యాప్ అనుకుంటా. 8 years గ్యాప్ తర్వాత వచ్చిన గోవాకి. రోడ్ మాత్రం బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా, అటు వ్యూ, ఇటు ట్రీస్, ప్లెజెంట్గా ఉంది వెదర్ ఇప్పుడు. యాక్చువల్లీ మధ్యాహ్నం కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండే, బట్ ఇప్పుడు మాత్రం ప్లెజెంట్గా ఉంది. అండ్ ఈ మిర్రర్స్ ఏందో భయ్, వీటిని జరుపుదామంటే భయం అవుతుంది. మొత్తం జామ్ అయిపోయి ఉంది. అది గట్టిగా తిప్పి తిరిగిపోతాయి. మళ్ళీ వాడు పైసలు అంటాడు సింపుల్గా. నా అడ్వెంచర్ 390 ఉంటే మజా వచ్చేది. ఇక్కడ ఇది కొట్టించుకుంటుంది ఈ గడ్డెక్కనికి. ఓకే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అగోడా ఫోర్ట్. నౌ ద పాయింట్ ఈజ్, ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా తెలియదు. ఇక అయ్యింది అగోడా ఫోర్ట్ అని చెప్పి బీచ్లోకి వచ్చిన అని చూస్తారా. యాక్చువల్లీ అగోడా ఫోర్ట్కి వెళ్ళినా అక్కడ ఈ టికెట్ కావాలంట. సో ఆ ఈ టికెట్కి ఒక ప్రొసీజర్ పెట్టేసారు అక్కడ. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏ సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా సిగ్నల్ వస్తలేదు. సో ఇంకా మూసుకొని వచ్చి బీచ్కి వచ్చేసిన. అట్లీస్ట్ సన్సెట్ ఎంజాయ్ చేద్దామని. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. సో సన్సెట్ అన్న ఎంజాయ్ చేద్దామని చెప్పి బీచ్కి వచ్చిన. సో that's it for today, and see you in the next video. Like, subscribe and share.